మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. అనేక కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నాన్ స్టాప్ గా వర్షం దంచి కొడుతుంది. ఉరుములు మెరుపులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందజేస్తారు. నరేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నిన్నటి కూడా మరో 3 రోజుల పాటు కూడా వర్షం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మహబూబ్ నగర్ లో నిన్నటి నుంచి వర్షం ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? కుమార్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షం కురవడంతో పలు పట్టణాల్లో రోడ్ల మీద వరద నీరు నిలిచింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ప్రజలంతా కూడా బయటికి వెళ్లేటటువంటి పరిస్థితి లేదు. తెల్లవారుజాము నుంచి కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఒక 7-8 గంటల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వాగులు దుందుబి, ఊకచెట్టు వాగు, పెద్దవాగు అన్ని కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి కోయిల్ సాగర్ ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతూ ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి మరో ప్రాజెక్టు సంగమండ ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో పంటలు నష్టపోయేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా రైతులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా వరకు ఎక్కువ వర్షపాతం నమోదైంది. కురవాల్సిన దానికంటే కూడా ఈసారి ఎక్కువగా వర్షాలు కురవడంతో పంటలు పలు చోట్ల ఇప్పటికే నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. మరోసారి మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో అన్నదాతలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పత్తి పంట పూర్తిగా నష్టపోయేటటువంటి అవకాశం ఉందని కూడా రైతులు ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షాలతోటే పత్తి పంట ఎర్రబారింది. కొన్ని చోట్ల దిగుబడి కూడా తగ్గిందని చెప్పి రైతులు ఇప్పటికే ఆందోళనలో ఉన్నారు. మరోవైపు 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెట్టుబడి పెట్టినటువంటి అంతా కూడా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జడ్చర్ల పట్టణంలో కూడా ప్రధాన రహదారి మీద వరద నీరు ప్రవహిస్తూ ఉంది. పట్టణంలో ఉన్నటువంటి నల్లకుంట పూర్తిగా నిండడంతో దిగువకు నీరు వెళ్తుంది. దీంతో పట్టణం ప్రధాన రహదారి మీద వరద నీరు ప్రవహిస్తుండటంతో రాయచూర్ కోదాడ హైవే మీద వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్.